హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం 1854 1882 మధ్య పరిణామాలు, దీని తర్వాత ఇక్కడ మనకి వుడ్స్ నివేదిక అనేది ప్రారంభమైందనమాట. వుడ్స్ డిస్పాచ్ 1854 నుంచి వుడ్స్ డిస్పాచ్ అనేది ప్రారంభమైంది. వుడ్స్ డిస్పాచ్ అంటే ఏంటి అంటే ఇక్కడ 1854 నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకోవటం ప్రారంభించింది. అంటే ఇండియనైజేషన్, భారతీయతను సంతరించుకోవటం ప్రారంభించింది అనమాట. ఇక్కడ మనకి మద్రాస్, బెంగాల్, ముంబైలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాయి. ఏ ప్రాంతీయ ప్రభుత్వాలు అని చెప్పాను కదా, ఇక్కడ మద్రాస్, బెంగాల్, ముంబై ఇక్కడ మనకి రాష్ట్రాలలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికంగా అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అని ఉంటాయి కదా, ఇక్కడ ప్రాథమికంగా పాఠశాలలు అనేవి ప్రారంభించబడ్డాయి అన్నమాట. ఆగ్రా ప్రాంతంలో హలక్బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఇది ఒక బిట్ కింద రావచ్చు మనకి. ఆగ్రా ప్రాంతంలో ఎలాంటి పాఠశాలలు స్థాపించబడ్డాయి, లేదా ఆగ్రా ప్రాంతంలో పాఠశాలలు స్థాపించబడిన పేరేంటి అంటే హలక్బందీ పాఠశాలలు అనేవి స్థాపించబడ్డాయి అన్నమాట. ఇక్కడ స్వదేశీ విద్యా సంస్థలు, స్థానిక ప్రభుత్వాల హలక్బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. అంటే ఎవరెవరు ఈ హలక్బందీ పాఠశాలని స్థాపించారంటే స్వదేశీ విద్యా సంస్థల, స్థానిక ప్రభుత్వాల. అంటే స్వదేశీ విద్యా సంస్థలు అంటే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లాండ్ కాకుండా మన బ్రిటిష్ ప్రభుత్వము, వీళ్ళు ఉన్నారు కదా, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన విద్యా సంస్థలు అనేవి స్వదేశీ విద్యా సంస్థలు, స్థానిక ప్రభుత్వాల హలక్బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. అంటే స్థానికంగా మన ఇండియాలో ఉన్న ప్రభుత్వం ఇంకా వేరే కంట్రీ నుంచి వచ్చిన విద్యా సంస్థలతో కలిసి హలక్బందీ పాఠశాలల్ని స్థాపించబడ్డాయి అన్నమాట. ఈ స్వదేశీ విద్యా సంస్థలు స్థానిక ప్రభుత్వాల ఆదరణకు నోచుకున్నాయి. అంటే వీళ్ళు ఎక్కువగా స్వదేశీ విద్యా సంస్థలు స్థానిక ప్రభుత్వాల ఆదరణకు నోచుకున్నాయి. అంటే ఈ స్వదేశీ విద్యా సంస్థలు అనేవి చాలా అట్రాక్ట్ చేసినాయి అన్నమాట భారతీయులకి. ఇవి ఎక్కువగా భారతీయ ప్రభుత్వానికి ఇవి బాగా అట్రాక్ట్ చేసి ఈ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ప్రజలపై ప్రత్యేక పన్ను విధించాయి. అంటే ఈ పాఠశాలల నిర్వహణ కోసం ఏమైనా మనకి డబ్బు అవసరమైందనుకోండి, ఆ పాఠశాలని నిర్వహించడానికి, అది కూడా మనకి పన్ను రూపంలో ప్రజల మీద వేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి GST ఎలా ప్రారంభమైంది, అలాగా పన్ను రూపంలో మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అనేది జరిగిందనమాట. 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లు PL రావత్ అభిప్రాయపడ్డారు. అంటే ఎప్పుడు 1882 నాటికి, అంటే 1882 సంవత్సరం నాటికి మన దేశంలో ఎన్ని పాఠశాలల్లో 21 లక్షల మంది చదువుకున్నారనమాట. అంటే అడ్మిషన్స్ జరిగినాయి. ఎన్ని పాఠశాలల్లో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం ఇండియా మొత్తంలో అప్పుడు అడ్మిషన్స్ ఎంతమంది తీసుకున్నారంటే, ఎంతమంది మొగ్గు చూపారు, చదువు పట్ల ఆసక్తి చూపారు అంటే 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్లు PL రావత్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ దీని తర్వాత మనకి వుడ్స్ నివేదిక అనేది 1854లో ప్రారంభమైంది. ఈ 1854లో వుడ్స్ నివేదిక యొక్క మెయిన్ ప్రతిపాదనలు ఏంటి అంటే, మెకాలే ప్రతిపాదనలన్నీ అనుసరించి, ఇంతకుముందు వీడియోలో నేను మీకు మెకాలే ప్రతిపాదనలను చెప్పాను కదా, ఈ మెకాలే ప్రతిపాదనలన్నింటినీ అనుసరించి 1844 గవర్నర్ జనరల్ లార్డ్ హర్టింగ్ ఉద్యోగావకాశాలను కేవలం ఆంగ్ల భాష భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. అంటే ఎవరికైతే ఆంగ్ల భాష మీద ఎక్కువగా పట్టు ఉంటుంది, ఆంగ్ల భాషని ఎవరైతే బాగా నేర్చుకోగలుగుతారో, ఎవరైతే ఆంగ్ల భాషని ఎక్కువగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగ అవకాశాలు. ఏ ఉద్యోగ అవకాశాలు? ప్రభుత్వం యొక్క ఉద్యోగ అవకాశాలను వీళ్ళకి మాత్రమే అందించాలి అని చెప్పడం జరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడే మధ్య ఉన్నత కులాల్లో ఇంగ్లీష్ పాఠశాలలపై మోజు పెరిగింది. అంటే ఎలాగైతే సరే ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి, ఈ ఇంగ్లీష్ లేకపోతే మనకి ఉద్యోగాలు రావు అనే ఏమైపోయింది, వాళ్ళలో ఒక గట్టిగా నమ్మకం అనేది ఏర్పడిపోయింది అనమాట. ఏమని? ఇంగ్లీష్ మీద మనకి పట్టు బాగా ఉండాలి అని. 1852 వరకు ఆంగ్ల మాధ్యమిక పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది.
అంటే ఎవరైతే ఎక్కువగా ఆంగ్ల మాధ్యమాల పాఠశాలలో సంఖ్య గణనీయంగా పెరగటానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు ఎలాగైనా సాధించాలి అని భారతీయుల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయిందనమాట. దాని మూలంగా ఏమైంది? 1852లో ఇంగ్లీష్ పాఠశాలలు, ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు అనేవి బాగా అభివృద్ధి చెందినాయి. ఒక విధంగా దేశీయ పాఠశాలలు నిరాదరించబడి మూసివేత దిశలో సాగాయి. అంటే ఎంతవరకు సాగిందంట ఈ మోజు అనేది? ఎక్కువగా ఇష్టం పడటం అనేది ఎక్కడి వరకు సాగింది అంటే దేశీయ పాఠశాలలను నిరాదరించబడేంత వరకు సాగింది. అంటే మన దేశంలో ఉండే పాఠశాలల్ని అడ్మిషన్స్ అనేవి ఏమీ జరగలేదు. ఓన్లీ ఆంగ్ల మాధ్యమంలో ఉన్న పాఠశాలల మీద ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. అందుకనే ఈ పాఠశాలల్ని మూసుకోవాల్సినంత అవసరం వచ్చింది. మూసుకోవాల్సినంత అవసరం అంటే ఏ అడ్మిషన్స్ లేవు. అలాంటప్పుడు పాఠశాలలు ఏం చేస్తారు? క్లోజ్ చేసేయాలి కదా. అంత విధంగా ఈ ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలు అనేవి అభివృద్ధి చెందినాయి అన్నమాట. ఒక విధంగా దేశీయ పాఠశాలలు నిరాదరించబడి మూసివేత దిశలో సాగాయి. మాధ్యమిక పాఠశాలలు తోడు కళాశాలలు స్థాపించారు. మాధ్యమిక పాఠశాలలకు తోడుగా కళాశాలను స్థాపించారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి డిగ్రీ, ఇంటర్ లెవెల్ కళాశాలని కూడా స్థాపించడం, కాలేజెస్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ 1854 నాటికి అనేక మార్పులు చేర్పులు వచ్చి విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడటంతో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ను మార్గదర్శక సూత్రాలను సూచించవలసినదిగా కోరటం జరిగింది. ఇక్కడ ఏం చేశారు? అసలు చార్లెస్ వుడ్ అతను ఎప్పుడు మన విద్యా విధానానికి చైర్మన్గా, డైరెక్టర్గా, ఎలా బోర్డు మెంబర్గా ఎలా ఎన్నుకోబడ్డాడంటే ఇక్కడ చూడండి, 1854 నాటికి అనేక మార్పులు చేర్పులు వచ్చినాయి విద్యా విధానంలో. వచ్చినాయి కదా, ఇప్పుడు మనం చూసాము. ఆంగ్ల మాధ్యమం మీద ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా కలగటం వల్ల వాళ్ళేమో ప్రాథమిక పాఠశాలలో ఎక్కువగా విద్యని అంగీకరించలేకపోయారు. అంటే ఇంగ్లీష్ విద్య మీద ఎక్కువగా వాళ్ళకి ఇష్టం అనేది పెరిగింది. ఇలాంటి మార్పులు వచ్చిన తర్వాత బోర్డు డైరెక్టర్గా, బోర్డు అధ్యక్షుడిగా, కంపెనీ డైరెక్టర్గా ఈ అన్ని బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? ఇక్కడ చార్లెస్ వుడ్. ఎవరు తీసుకున్నారు? ఈ చార్లెస్ వుడ్ అనే అతను మార్గదర్శక సూత్రాలను సూచించవలసిందిగా కోరటం జరిగింది. అంటే ఈ చార్లెస్ వుడ్ని చైర్మన్ కింద కూర్చోబెట్టి నువ్వు ఏ విధంగా చెప్తే మనం అదే ఫాలో అవుతాము అని చెప్పడం జరిగిందనమాట. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు, చైర్మన్ అంటారు కదా. ఒక కంపెనీకి CEO ఎలాగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సేమ్ అలాగే CEO కింద మార్గదర్శక సూత్రాలను సూచించవలసినదిగా కోరటం జరిగింది. ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని ఈస్ట్ ఇండియా కంపెనీ, ఏ కంపెనీ ఈ బాధ్యతల్ని చార్లెస్ వుడ్కి అప్పచెప్పింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చార్లెస్ వుడ్కి బాధ్యతలన్నింటినీ అప్పచెప్పిందనమాట. వుడ్స్ డిస్పాచ్లోని ఫలితాలు మరియు ముఖ్యాంశాలు. అసలు ఈ వుడ్స్ డిస్పాచ్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే, విద్య లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగా, దుబాసీలుగా రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడాలి అని చెప్పడం జరిగింది. అంటే ఒక విద్య లక్ష్యం మాత్రమే భారతీయుల్లో విద్యని మాత్రమే నేర్పించటం కాకుండా వాళ్ళకి ఆ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఎక్కువగా పని మీద ఆసక్తి రేకెత్తించాలి. మాతృభాషలో ఇక్కడ చూడండి, ఆంగ్ల భాషను కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం కలవారికి మాత్రమే బోధించాలి. అంటే ఆంగ్ల భాష అనేది ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళకి మాత్రమే ఈ భాష అనేది బోధించాలి. మిగతా విద్యార్థులు విజ్ఞానాన్ని తమ మాతృభాషలో నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళైతే తమిళ్ అయితే తమిళంలో, తెలుగు వారైతే తెలుగులో, అలా హిందీ అయితే హిందీలో, మలయాళం అయితే మలయాళీలో, ఇలా వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో వాళ్ళని విద్య అనేది నేర్చుకొనివ్వాలి. ఎవరికైతే ఆసక్తి అనేది ఇంగ్లీష్ మీద ఉంటుందో ఆ విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ భాషని నేర్పించాలి అని ఈ వుడ్స్ డిస్పాచ్లో
నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు అన్నమాట. విద్యాలయాల్లో మతబోధనపై తటస్థ విధానం పాటించాలి. మతబోధనపై తటస్థ విధానం అంటే ఎవరిని మనం ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. ఎవరి కల్చర్ అనేది ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈసాయి వీళ్ళందరూ ఉంటారు కదా, క్రిస్టియన్స్, సిక్, ఈసాయి వీళ్ళందరూ ఉంటారు. ఈ లాంగ్వేజ్, ఈ మత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల్లో మనం వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. వాళ్ళ యొక్క తటస్థ విధానాన్ని వాళ్ళు అమలు చేసుకునే విధంగా మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. బాలిక, స్త్రీ విద్యను అందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి అంటే స్త్రీ విద్యని ఎక్కువగా ప్రోత్సహించాలి అని ఈ వుడ్స్ డిస్పాచ్లో ఉందన్నమాట. తర్వాత భారతదేశ చరిత్రలో వుడ్ నివేదిక ప్రముఖ స్థానం వహించి అనేక కీలక మార్పులకు కారణభూతమైంది. అంటే ఈ వుడ్స్ నివేదిక అనేది భారతదేశం యొక్క చరిత్రలోనే కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. దేంట్లో తీసుకొచ్చింది అంటే విద్యా విధానంలో చాలా మార్పుల్ని తీసుకురావటం జరిగింది. ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఎవరు పితామహుడు అని చెప్పుకుంటామంటే వుడ్స్ని మనం ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు కింద చెప్పుకుంటాం. ఈ బిట్ రావచ్చు, ఇంపార్టెంట్. జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1964లో ఈ జాతీయ విద్యా కమిషన్ అనేది ఏర్పడింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు విద్యాలయాలు స్థాపించడానికి సహాయక విరాళాలు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నియమావళి రూపొందించడం జరిగింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు విద్యాలయాలు స్థాపించడానికి విరాళాలు అడగటం జరిగిందనమాట. ప్రజల దగ్గరకు వెళ్ళి విరాళాలు సేకరించటము, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన విరాళాలకి ఒక గ్రాంట్ ఇన్ ఎయిడ్ నియమావళిని ఒక గ్రూప్ అనేది స్థాపించడం జరిగింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనే ఒక గ్రూప్ని స్థాపించి వాళ్ళ దగ్గర నుంచి అంటే మేము పాఠశాలలు పెడుతున్నాము మీ పిల్లలు చదువుకోవటానికి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ప్రారంభమైందనమాట. స్త్రీ విద్యా సాధనలో భారత్ కొరకు కొంత ముందడుగు వేసింది. అంటే ఇక్కడ మనకి భారత్ అనేది ఒక స్త్రీ విద్యలో స్త్రీ విద్యా సాధన అంటే స్త్రీ విద్యని ప్రోత్సహించటంలో, స్త్రీలు ఇంటి పట్టనే మాత్రమే ఉండటం కాకుండా వాళ్ళకి కూడా విద్యను అందించాలి. వాళ్ళని విద్య అందించటం వల్ల మన కల్చర్ అనేది మన ఆంగ్ల భాష మీద పట్టు వస్తుంది. అలాగే వాళ్ళకి ఎక్కువగా స్త్రీ విద్యని ప్రోత్సహించటం అనేది ఈ వుడ్స్ డిస్పాచ్ అనే ముఖ్యాంశాలలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఆనాడు ఇంగ్లాండ్లో 1878 వరకు స్త్రీ విద్యార్హత నిషేధించడం జరిగింది. అవును కదా, ఇంగ్లాండ్లో స్త్రీ విద్య మీద నిషేధం ఏర్పడింది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. కానీ ఇంగ్లాండ్ కంటే ముందుగా కలకత్తా విశ్వవిద్యాలయంలో 1877లోనే ప్రవేశార్హత కల్పించి స్త్రీ విద్యను సాధించాయి. అంటే మన కలకత్తా విశ్వవిద్యాలయంలోని స్త్రీ విద్య మీద చాలా వరకు స్త్రీ విద్యా అడ్మిషన్స్ అంటే ఏంటి? స్త్రీ విద్యని ఎక్కువగా ప్రోత్సహించడం ఎక్కడ జరిగింది అంట? కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎక్కువ అడ్మిషన్స్ కూడా జరిగినాయి అంట. అడ్మిషన్స్ జరిగి ఆడపిల్లల్ని చదివించడం అనేది ఇక్కడ ప్రారంభమైంది. కానీ ఇంగ్లాండ్లో స్త్రీ విద్య మీద నిషేధం ఏర్పడింది. మన తొలి భారతీయ మహిళా పట్టుభద్రురాలు ఎవరు అంటే చంద్రముఖి బసు. మన తొలి భారతీయ మహిళా పట్టుభద్రురాలు ఎవరు? చంద్రముఖి బసు. ఈవిడ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పాలనా కాలంలో పట్టుభద్రురాలైన తొలి భారతీయ మహిళ చంద్రముఖి బసు. ఓకేనా? ఇది మనకి వుడ్స్ డిస్పాచ్లో ఉన్న మెయిన్ కీలక అంశాలు. ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ కూడా సేమ్ అవే పాయింట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఆంగ్ల భాషకు కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం కలవారికి మాత్రమే బోధించారు. మిగతా వారికి మాతృభాషలోనే బోధించాలి. భారతదేశ చరిత్రలో వుడ్ నివేదిక ప్రముఖ స్థానం వహించి అనేక కీలక మార్పులకు కారణభూతమైంది. భారతీయుల్లో బుద్ధి కుశలతను, నైతిక విలువలను పెంపొందించాలి. బుద్ధి కుశలత, ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి భారతీయుల్లో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్ర కేంద్రాలయాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఈ విశ్వవిద్యాలయ నిధులు ఈ విధంగా ఉండాలి. ఈ విశ్వవిద్యాలయ యొక్క విధులు ఎలా ఉండాలి? అనుబంధ కళాశాలలను పర్యవేక్షించి వాటి అభివృద్ధికి సలహాలు ఇచ్చుట, విద్యా ప్రమాణాలు పెంచుట, పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇచ్చుట. అంటే వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి
సర్టిఫికెట్స్ లేకుండా వాళ్ళకి ఒక పట్టా అనేది ఇచ్చేవారనమాట. విద్యా సంస్థలను దశల వారీగా విభజించి నిర్వహించాలి. అంటే ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇలా ఎన్ని రకాలుగా విభజించారు? 5 రకాలుగా విభజించారు ఇక్కడ. ఈ 5 రకాలుగా విభజించి వాళ్ళకి శిక్షణ అనేది అందించాలి అని ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ నివేదికలో చెప్పడం జరిగింది. ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిపే విద్యా సంస్థలు ప్రోత్సహించుటూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఏ పద్ధతిని ప్రవేశపెట్టారు ఇక్కడ? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలను ప్రోత్సహించడానికి, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు కావివి, ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే వేరే కంపెనీల ద్వారా విద్యను అందించడం జరుగుతుంది. ఈ విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి అని చెప్పడం జరిగింది. బాలబాలికలకు వృత్తి విద్యను ప్రోత్సహించాలి. ఏ వృత్తికి సంబంధించిన ఆ విద్యను వీళ్ళకి వాళ్ళు ఏ వృత్తిలో ఎక్కువగా రాణిస్తున్నారు అనేది చూసి వృత్తి విద్యా కేంద్రాలను విద్యను ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరిగిందనమాట. వుడ్స్ ప్రాముఖ్యత ఫలితాలు కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు చూడండి. వుడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మ్యాగ్నా కార్టా లాంటిది అని పేర్కొన్నవారు హెచ్ఆర్ జేమ్స్. ఇది ఇంపార్టెంట్ బిట్. వుడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మ్యాగ్నా కార్టా లాంటిదని పేర్కొన్నవారు హెచ్ఆర్ జేమ్స్. ఇక్కడ 1854 సంవత్సరం పూర్వం విద్యాస్థాయిలు క్రమబద్ధంగా ఉండేవి కావు, ఒక క్రమ పద్ధతిలో ఉండేవి కావన్నమాట. ఈ నివేదిక అనంతరం అనేక మంది క్రైస్తవేతర భారతీయులు స్థాపించిన విద్యా సంస్థలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ నివేదికల ఫలితాల్లో ముఖ్యమైనది విశ్వవిద్యాలయాల స్థాపన. అవును కదా, అంతకుముందు విశ్వవిద్యాలయాలు లేవు. అప్పట్లో విశ్వవిద్యాలయాలకు స్త్రీ ప్రవేశం నిషిద్ధంగా ఉండేది. కలకత్తా విశ్వవిద్యాలయం 1877లోను, బొంబాయి విశ్వవిద్యాలయం 1883లోను స్త్రీలను పరీక్షలకు అనుమతించినాయి. అప్పుడు మనకి వుడ్స్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్ 1854 తర్వాత స్త్రీలకు విద్యని అందించాలి అని ఒక చట్టం రావటం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.